ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 115వ సంకీర్తన 15వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్యాన్ని వెంటనే నీ మదిలో కూడా ఒక చక్కటి ఆశ పుట్టుకొచ్చింది కదూ. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నన్ను దీవించబోతున్నాడు, భూమిని ఆకాశాన్ని సృజించిన యెహోవా చేతనే మేము దీవించబడిపోతున్నాం అనే తృప్తి కలిగింది కదూ. నిజమే. ఈ భూమి మీద ఎవరైనా శపించబడడానికి ఇష్టపడతారా? ఎవరైనా శాపాన్ని ఇష్టపడతారా? ప్రతి ఒక్కరు చిన్నల నుంచి పెద్దల వరకు కోరుకునేది ఏంటో తెలుసా? పాస్టర్ గారు నన్ను ఆశీర్వదించండి, ప్రజలారా, సేవకులారా మా కుటుంబాలని దీవించండి, దేవుడా నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధుల్లోకి వెళ్ళినా, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా, ఏ జిల్లాలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. దైవజనమ, ఉట్టిగానే ఆశీర్వాదం వస్తుందా? మీరు ఆలోచించండి. ఏవండి, కష్టపడి చదవకుండా ప్రయోజకులు అవుతారా? ఒక వ్యక్తి జిల్లా కలెక్టర్ అవ్వాలంటే, ప్రయోజకుడు అవ్వాలంటే ఏమండి కష్టపడి చదవాలా లేదా? ఒక వ్యాపారంలో రాణించాలంటే, అతడు అందలం ఎక్కాలంటే దాంట్లో శ్రమపడి ఆ నైపుణ్యత కలిగిన వాడిగా ఉండాలా లేదా? ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఏంటండి ఆశీర్వదించబడిన వారు అంటున్నారు? నిజమే. ఏదేని తోటలో ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. అయితే వారు ఏం చేశారు? దేవుని మాటను ధిక్కరించి తినవద్దని చెప్పిన పండును తిని వారి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ శాపమే ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి మీద ఏలుబడి చేస్తుంది. యేసయ్య రక్తము చేత కడగబడిన వారికి ఆ శాపాన్ని విడిపించి ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు చేత ఆశీర్వదించబడాలనుకుంటున్న నీవు మారు మనసు పొందావు, బాప్టిజం తీసుకున్నావు, మందిరంలో చేర్చబడ్డావు, ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావుగా. దానికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఒకసారి వీలైతే 13వ వాక్యాన్ని చూడండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యేసయ్యకి మహిమ కలుగునగాక. మీకు అర్థమైంది కదూ. పిల్లలైనా పెద్దలైనా, చిన్నలైనా నడిప్రాయం కలిగిన వాడైనా, వృద్ధులైనా స్త్రీలైనా, ఈ భూప్రపంచంలో ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదిస్తాడు. అవునండి. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? సామెతల్లో రాయబడి ఉంది, చెడుతనమును అసహించుకునుటయే. ఏమండి, భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడును అసహించుకుంటాడు, పాపాన్ని అసహించుకుంటాడు, లోకాన్ని అసహించుకుంటాడు, సౌఖ్యాన్ని సుఖాలను అసహించుకుంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా చెడుని అసహించుకోవాలి. నీ జీవితంలో అపోస్తుడైన పౌలు ఎలాగూ యజ్ఞ పశువుగా వధించబడి సంపూర్ణుడిగా మార్చబడి దేవుని భయభక్తులు కలిగి ఎలాగూ జీవించాడో నీవు కూడా అలా జీవించడానికి ఇష్టపడితే భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి, తాగుబోతుడు కూడా అంటాడు, నేను దేవుని భయం కలిగి ఉన్నాను. ఇదిగో గుడి కనపడంగానే ఎట్ట అంటాడు, మాయ్ దేవుడు ఇదిగో ఎక్కడన్నాడు. ఏమండి, తాగుబోతుడు ఇక్కడ ఉన్నాడని చెప్తాడు. ఆ తాగుబోతుడు తాగితే వాంతి చేసుకుంటే పిల్లలే ఉండరే, భార్యే ఉండదే, దేవుడు ఉంటాడా? ఇవన్నీ ఏవండి కల్పిత కథలు, మనస్తృప్తి కొరకు చెప్తూ ఉంటారు. నేను అంటాను, అపోస్తుడైన పౌలు ఆ దర్శనములో ఎలాగూ లోబడి భయభక్తులు కలిగి దేవుని కొరకు సాక్షులుగా బ్రతికాడో అతన్ని దేవుడు 3వ ఆకాశానికి ఎక్కించి అతన్ని దేవుని పోలికగా, దేవుని స్వరూపముగా మార్చాడు.
నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే భక్తి కలిగి ఉండాలి. ఈ రోజున పిల్లలకు భయం ఉందా? పెద్దవారికి భయం ఉందా? సన్నిధంటే భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? లేదే. ఈ ఉదయకాలం ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు గురించి చెప్తాడు 122వ కీర్తనలో, దేవుని మందిరముకు వెళుదాము రాండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి గంతులు వేసి. దేవునికి మహిమ కలుగునుగా. దైవజనమా ఆలకించండి. నేను ఒక సిస్టర్ గారిని ఎరుగుదును. వాళ్ళు టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ ఉంటారు. ఏమండి, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ కుమారుడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రయోజకులు అవుతారు? సాఫ్ట్వేర్ కుమారుడే ప్రయోజకుడు అవుతాడు. కానీ డ్రగ్స్కి అలవాటు పడి, లోకానికి అలవాటు పడి, భయభక్తులు లేక ఇక్కడే కోదాడ ప్రాంతంలో యాక్సిడెంట్ అయిపోయి ఇంచుమించు 2-3 నెలలు కోమాలో ఉండిపోయాడు. భయభక్తులు లేని జీవితం. ఈ ఛాయ అమ్ముకుంటున్న వాళ్ళు భయము భక్తి కలిగి చెడును అసహించుకొని దేవునికి సాక్షిగా బ్రతకడం నేర్చుకున్నారు. డాక్టర్ గారు వివాహం చేసుకొని ఉన్నత దేశమైన అమెరికాలో ఈ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి ఆ కుటుంబ చరిత్రను ప్రభు మార్చాడు. నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? దీవించబడాలనుకుంటున్నావా? భయభక్తులు కలిగి ఉండి చూడు, యేసయ్య మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ మాటలు నీ కుటుంబంలో ప్రభు నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అని దేవా, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నీ ద్వారా ఆశీర్వదించబడాలని మీరు కోరుకున్నారయ్యా. భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదిస్తానన్నా. నిశ్చయముగా బిడ్డలు ఆ భయము భక్తి కలిగి ఉండడానికి, చెడును అసహించుకొని బ్రతకడానికి, ఉన్నత శిఖరములు లెక్కించడానికి కృప చూపమని యేసునామమున అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.